వెల్కమ్ టు విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీని అర్థం చేసుకునేటువంటి క్రమంలో రెండో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. మొదటి ఎపిసోడ్లో ఒక హోరోస్కోప్ని మనం చూడగానే ఎదురుగా కనిపించేటువంటి జన్మకుండలి లేదా లగ్న కుండలి, నవాంశ కుండలి, ఈ రెండు కుండలి పేర్లు ఏంటి, అసలు వాటిలో ఉన్నటువంటి 12 స్థానాలకి ఉన్నటువంటి పేర్లు ఏమిటి, వాటిని మనం లగ్నాలని చెప్పుకున్నాము. ఆ లగ్నాలలో ఉన్నటువంటి లగ్న అధిష్టాన గ్రహం ఏమిటి, అంటే ఏ లగ్నానికి ఏ గ్రహం అనేటువంటిది హౌస్ లార్డ్గా ఉన్నారు, ఇలాంటి బేసిక్ వివరాలన్నీ చెప్పుకున్నాం. మరి సహజంగా ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి హారోస్కోప్ ఎందుకు చూపించుకుంటాం? ఏదో ఉద్యోగమనో, వైద్యమనో, లేకపోతే విద్యనో, పిల్లలనో, సంతానమనో, వివాహం ఎప్పుడవుతుందనో, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి కోరికలతోటి అవి ఎప్పుడవుతాయని కానీ, లేకపోతే జరగనటువంటి పనులు ఎప్పుడు జరుగుతాయి, ఏమి చేస్తే తొందరగా జరుగుతాయి, ఏంటి అసలు ఆటంకం కలగడానికి గల కారణం, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికే కదా మనం హోరోస్కోప్ అనేటువంటిది రీడింగ్ కోసం తీసుకెళ్తూ ఉంటాం. అలా ఒక చార్ట్ని మన దగ్గరికి రాగానే దాంట్లో దేనిని బట్టి మనం అసలు ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ అనేటువంటిది ప్రాథమికంగా ప్రారంభించాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటివి 3 తీసేసుకొని వాటితోటి హోరోస్కోప్ బిల్డ్ చేసేసాం, వచ్చేసింది హోరోస్కోప్. మరి వచ్చిన తర్వాత దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్కడి నుంచి అనాలిసిస్ అనేటువంటిది మొదలు పెట్టాలి అంటే అది లగ్నం నుంచి మొదలు పెట్టాలన్నమాట. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మెయిన్ టాపిక్ లగ్నం. అసలు ఈ లగ్నం అంటే ఏంటి, జన్మకుండలిలో, రాశి కుండలిలో ఆ లగ్నానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, లగ్నం నుంచి మనం మిగతా స్థానాలను ఎలా చూడాలి అనేటువంటి విషయాలు సమగ్రంగా ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో కొంత లెంగ్తీగా ఉండొచ్చు, ఎందుకంటే మీకు అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పాలి అంటే తప్పదు కదా. మరి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ హడావిడిగా చూడాలి అనుకుంటే మాత్రం పక్కన పెట్టేసేయండి, చూడకండి. ఖాళీగా ఉన్నప్పుడు దీని గురించి నేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు పెట్టుకొని చక్కగా వినండి. దీని మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఈ లెసన్ మీద కింద మీరు కామెంట్లో వదిలిపెట్టండి, నేను వాటిని రిప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక లగ్నం గురించి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు లగ్నం అంటే ఏమిటి అన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ తీసుకున్నట్టయితే మనం లగ్నం, ఈ లగ్నాన్ని చూడండి. ఇక్కడ ఒక రోజులో అంటే మొత్తం కుండలిలో 12 లగ్నాలు ఉంటాయి అని మీకు ముందే చెప్పుకున్నాం కదా. అంటే నిన్న లెసన్ అంటే ఎపిసోడ్ 1 చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఇలా జన్మ కుండలి ఉంటే దాంట్లో 12 గళ్ళు ఉంటాయి అని చెప్పుకున్నాము. దీన్నే లగ్న కుండలి అంటాం. మేషాది క్రమంగా అంటే మేషం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మీనం దగ్గర వరకు ఉన్నటువంటి ఈ 12 గళ్ళని కూడాను 12 లగ్నాలు అంటాము. పైన ఉన్నదాన్ని మేష లగ్నం అనే అంటాము. ఇంతవరకైతే నిన్న చెప్పుకున్నాం అనమాట. మరి ఈ లగ్నాలు ఏమిటి, అసలు ఎలా ఉంటాయి అనంటే అందరికీ తెలిసిందే, ఒక రోజుకి 24 గంటలు ఉంటాయి అన్నటువంటి విషయం అన్నమాట. మరి ఒక రోజులో 24 గంటలు ఉంటే ఇక్కడ లగ్నాలేమో 12 ఉన్నాయి. మరి ఈ 12 లగ్నాలు 24 గంటల్లో ఒక రౌండ్ పూర్తిగా అయితే తిరిగి రావాలి. అలా తిరిగి వస్తేనే సూర్యుడు పూర్తిగా ఒక రోజు మొత్తాన్ని పూర్తి చేసినటువంటి వాడవుతారు. ఇందులో పగటి లగ్నాలు కొన్ని, రాత్రి లగ్నాలు కొన్ని ఉంటాయి. బేస్డ్ ఆన్ ద టైమింగ్, అంటే సంవత్సరంలో ఏ సమయంలో పుట్టారనేటువంటి దాన్ని బట్టి ఒక్కొక్కప్పుడు సమ్మర్ అయితేనేమో పగటి లగ్నాలు పెద్దవిగా ఉంటాయి, కొద్దిగా వింటర్ అయితేనేమో రాత్రి లగ్నాలు కొద్దిగా చిన్నవిగా ఉంటాయి అన్నమాట. రాత్రి లగ్నాలు కొద్దిగా పెద్దవిగా ఉంటాయి, కాబట్టి ఇది మొత్తానికి లగ్నాలలో ఉన్నటువంటి ఫార్మేషన్ అనేటువంటిది ఇట్లా అవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు లగ్నంలో ఉన్నటువంటి డీటెయిల్ తీసుకుందాం. ఒక లగ్నము అంటే ఎంతసేపు ఉంటుంది అసలు? ఇది కాస్త ముహూర్త భాగానికి సంబంధించినట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే ముహూర్త భాగంలో కూడా ఈ లగ్నం అనే టాపిక్ వస్తుంది. ఆ ముహూర్త భాగం గురించి చెప్పుకునేటప్పుడు దాని గురించి వివరంగా చెప్తా. ఇప్పుడు మాత్రం బ్రీఫ్గా చెప్తున్నాను. ఒక లగ్నము అనంటే 2.5 గడియలు దాదాపుగా ఉంటుంది. మరి 2.5 గడియలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానం ప్రకారంగా 2 గంటలు అనుకోవచ్చు దగ్గరగా. అప్పుడు 12 లగ్నాలు ఉంటాయి, 12 రోజులు 24 గంటలు అయిపోతాయి. అక్కడికైతే క్లారిటీ వచ్చింది. అంటే ఒక్కొక్కటి దాదాపుగా 120 నిమిషాలు ఉంటాయి. ఎప్పుడు లగ్నాలు ఖచ్చితంగా 120 నిమిషాలు ఉంటాయా అంటే ఉండవు, అలా ఉండవు అనమాట. కొన్ని ఎక్కువగా కొన్ని తక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ విషయం నిన్న చెప్పుకున్నాం కూడాను.
ఒక రోజుకి 24 గంటలు అంటే దాదాపుగా 60 ఘడియలు అని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2.5 ఘడియలు ఒక లగ్నం అనుకున్నాం కాబట్టి మొత్తం ఒక రోజుకి 24 గంటలు ఉంటే 60 ఘడియలు వస్తాయి అన్నమాట ఒక రోజుకి. అలానే ఒక రోజుకి ఒక లగ్నం 4 నిమిషాలు వెనక్కి వెళ్తూ ఉంటుంది. అంటే మన భూమి తిరుగుతూ ఉంటూ సూర్యుడి చుట్టూతా తిరుగుతున్నప్పుడు సూర్యుడు అనేటువంటి వారు నిన్న రాసుల గురించి అంటే లగ్నాల గురించి చెప్పినప్పుడు చెప్పా కదా, ఒక్కొక్కటి 30 డిగ్రీలు ఉంటుంది. అంటే ఈరోజు మేషరాశిలో సూర్యుడు ఉంటే 1వ డిగ్రీ దగ్గర ఉంటే రేపు ఆయన 2వ డిగ్రీ దగ్గరికి వెళ్ళాలి. అలా ఆ తర్వాత 3వ డిగ్రీ దగ్గరికి, 4వ డిగ్రీ దగ్గరికి అలా వెళ్తూ 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 మొత్తం 30 రోజుల్లో 30 డిగ్రీలు పూర్తి చేసి ఆ తర్వాత రాశిలోకి వెళ్ళిపోతారనమాట. దాన్నే సంక్రమణం అని అంటారని కూడా చెప్పుకున్నాం కదా. అలా చూసుకున్నట్లయితే ఒక రోజుకి ఒక లగ్నం అనేటువంటిది ఎంత ముందుకు వెళ్తుంది. మనం కారులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, కారు ముందుకు వెళ్తూ ఉంటుంది, రోడ్డు అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనం వెళ్ళేటువంటి స్పీడ్ని బట్టి, అంటే 50 మైళ్ళ స్పీడ్లో వెళ్తున్నామా, 60 మైళ్ళ స్పీడ్లో వెళ్తున్నామా, 100 మైళ్ళ స్పీడ్లో వెళ్తున్నామా అనేటువంటి దాన్ని బట్టి ముందుకు మనం వెళ్తూ ఉంటే వెనక్కి యొక్క డెస్టినేషన్స్ అనేటువంటివి ఊళ్ళన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అది మీకు అర్థమైంది కదా. అలానే ఈ ఒక రోజుకి ఒక లగ్నం అనేటువంటిది 4 నిమిషాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ముందుకు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. కాలం ఎప్పుడు ముందుకే ప్రయాణం చేస్తుంది కాబట్టి ముందుకు మనం ప్రయాణం చేస్తూ ఉంటే లగ్నం అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా సూర్యుడు ముందుకు వెళ్ళి ఇంకో రాశిలోకి వెళ్తాడనమాట. అందుకనే ఒక రోజుకు ఒక లగ్నం 4 నిమిషాలు వెనక్కి వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పాను. ఆ తర్వాత మొత్తం మీద కంక్లూజన్కి వస్తే ఒక డేలో 24 గంటలు అలానే 12 లగ్నాలు లేదా 60 ఘడియలు ఉండటం అనేటువంటిది మనం గమనించుకోవచ్చు. ఇది మొత్తం యొక్క లగ్న ప్రమాణానికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అనమాట. అంటే ఒక లగ్నం ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది. ఇందాక చెప్పినట్టుగా ఒక లగ్నం ఖచ్చితంగా 2 గంటలు ఉండాలి అని రూల్ ఏం లేదు. కొద్దిగా ఎక్కువ తక్కువలుగా ఉంటుంది బేస్డ్ ఆన్ ద సూర్యోదయం సూర్యాస్తమయాన్ని బట్టి అదంతా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు లగ్నం అనేటువంటి కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మనం లగ్నంలో ఉన్నటువంటి డీటెయిల్స్, కొన్ని డీటెయిల్స్ గురించి ఇక్కడ ఒక నోట్స్ తయారు చేశాము. దాన్ని మీకు చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లగ్నము కొన్ని విశేషాలు. లగ్నం నుండి 1, 5, 9 కోణ స్థానాలుగా, 5, 9 స్థానాలు త్రికోణ స్థానాలు అని అంటారు. ఇది అర్థం అవ్వాలంటే మీకు ఇక్కడ నేను చార్ట్ వేయాల్సి ఉంటుంది. చార్ట్ వేస్తేనే మీకు బాగా ఈజీగా అనేటువంటిది అర్థమవుతుంది. మీ అందరికి కనపడుతుంది అనుకుంటున్నాను. ఇది మొత్తం 12. ఇవి కూడాను చక్రం అన్నమాట. మొత్తం ఇది చక్రం తీసుకున్నట్టయితే దీంట్లో ఏమంటున్నారు, ఇది మేషలగ్నం అని అనుకున్నాం అనుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను మేషలగ్నం. ఇది 1 అని అనుకుందాం, ఇది 1 అని అనుకుందాం అనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే 1, 5, 9 కోణ స్థానాలు అని, 5, 9 స్థానాలను త్రికోణ స్థానాలు అని అంటారు. అంటే లగ్నం నుంచి 1వ స్థానాన్ని, మళ్ళీ ఇక్కడ నుంచి 5వ స్థానం అంటే 1, 2, 3, 4, 5 ఈ స్థానాన్ని, 5వ స్థానాన్ని, అలానే 9వ స్థానాన్ని 6, 7, 8, 9 9వ స్థానాన్ని, ఈ స్థానాలని కోణ స్థానాలు త్రికోణ స్థానాలు అని అంటారు. మరి ఇక్కడ లగ్నం అంటే మేషం అని చూపించారంటే మరి మీరు జన్మించినటువంటి ఆ జాతకుడు జన్మించినటువంటి సమయానికి ఏ లగ్నం ఉంటుందో అక్కడి నుంచి 1వ స్థానము, అక్కడి నుంచి 5వ స్థానము, అక్కడి నుంచి 9వ స్థానము. అంటే ఇప్పుడు సరే మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ మేషలగ్నాన్ని తీసుకోలేదు. మేషలగ్నాన్ని తీసుకోకపోతే 1, 5, 9 స్థానాలు ఇవ్వవు. మళ్ళీ లేదా ఒక రకంగా తీసుకోవాలంటే ఇదిగోండి ఇక్కడ వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నాం. ఇక్కడి నుంచి 1వది వృశ్చిక లగ్నం కూడా అదే అవుతుంది. ఇక్కడి నుంచి 5వది అయినటువంటి మీనం, మళ్ళీ ఇక్కడి నుంచి 9, 6, 7, 8, 9 ఈ 9 ఈ 3 కూడాను 5, 1, 5, 9 కోణ స్థానాలుగాను, మరలా 5, 9 అనేటువంటివి త్రికోణ స్థానాలుగా అవుతాయి. ఇప్పుడు మీకు త్రికోణ స్థానాలు కోణ స్థానాలు అర్థమై ఉంటాయి. దీని తర్వాత 1, 4, 7, 10 స్థానాలు కేంద్రాలు అవుతాయి. అంటే ఇవి కోణాలు అయితే మిగతావి కేంద్రాలు అవుతాయి. నెక్స్ట్ది కేంద్రం. కేంద్రంలో పాపి ఉండటం, కేంద్రంలో శుభగ్రహాలు ఉండటం, ఇట్లాంటి వార్డింగ్ని మనం ఫ్యూచర్లో చాలా మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఈ లెసన్ మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారనుకోండి, కేంద్రాలేవి కోణాలేవి అనేటువంటిది అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. పోను నేను డైరెక్ట్గా కేంద్రంలో పాపగ్రహం
కోణంలో మంచి శుభగ్రహం ఉంది అని అన్నాను అనుకోండి, అప్పుడు మీకు కేంద్రాలేవి కోణాలేవి అనేటువంటివి అర్థం కాకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలు. 1వ స్థానం మళ్ళీ ఇక్కడ మనం వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నాం, 1వది ఇది కేంద్ర స్థానం అవుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి 4, 1, 2, 3, 4వది 4వ స్థానం, ఇది కూడాను కేంద్రము. ఆ తర్వాత 7వ స్థానము, ఇది కూడాను కేంద్రం అవుతుంది. ఇక్కడి నుంచి 8, 9, 10వ స్థానం కూడాను కేంద్రం అవుతుంది. వీటిని కంటక స్థానాలని చతుష్టయములని అంటారు. కేంద్రంలో ఉన్న గ్రహాలు బలమైనవి. కాబట్టి ఈ కేంద్రంలో కనుక గ్రహాలు ఏవైనా ఉంటే ఇవి చాలా బలంగా ఉంటాయి అని తెలుసుకోవాలి. 4వ స్థానంలో ఉన్న గ్రహం బలమైనది. మామూలుగా కేంద్రం తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి గ్రహం కంటే 4వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం చాలా బలమైంది. 4వ స్థానం కంటే 7వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం చాలా ఇంకా బలమైంది. ఆ 7వ స్థానం కంటే 10వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఇంకా బలమైనది. సో కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క బలం ఎలా తెలుస్తుంది అంటే వాటి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మనకి అర్థమవుతుంది అని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇవి కేంద్రంలో ఉన్నటువంటి గ్రహాలు, కేంద్రాలు, కోణాలు. ఆ తర్వాత తీసుకున్నట్లయితే మనకు ఏ స్థానాలను బట్టి, అంటే మనకు ఏ స్థానాలను బట్టి మనకు ఏ విషయాలు తెలుస్తాయి, అసలు మనకి ఏం చెప్తుంటాయి ఈ యొక్క రాశి చక్రం అనేటువంటిది, ఈ లగ్న చక్రం అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే 5, 2, 5, 8, 11 ఈ స్థానాలను పణపర స్థానాలు, అంటే పూర్వజన్మలో చేసిన పుణ్యకార్యములు తెలియజేస్తుంది. మనం ఇందాక అనుకున్నట్టుగా ఎగ్జాంపుల్గా ఒక జాతకుడు, వృశ్చిక లగ్న జాతకుడు మన దగ్గరకు వచ్చారు. వృశ్చిక లగ్న జాతకుడు యొక్క పూర్వజన్మ పుణ్య ఫలం ఏంటి అన్నటువంటి విషయం తెలుసుకోవాలంటే ఏమేమి స్థానాలను మనం గమనించుకోవాలి? లగ్నం నుంచి 2వ స్థానాన్ని గమనించుకోవాలి, ఇక్కడి నుంచి 5వ స్థానాన్ని గమనించుకోవాలి, ఆ తర్వాత 8వ స్థానాన్ని గమనించుకోవాలి, ఆ తర్వాత 11వ స్థానాన్ని కూడా గమనించుకోవాలి. ఇలా ఈ 4 స్థానాలు కూడాను పూర్వజన్మ, అంటే ఒక జాతకుడు మన దగ్గరికి జాతకం తీసుకొస్తే ఆ జాతకం యొక్క పూర్వజన్మ ఫలితాల గురించి, పూర్వజన్మ పుణ్య ఫలితాల గురించి విషయం గురించి మనకి చెబుతుందన్నమాట. ఇలా మనం ఒక జాతకాన్ని తీసుకోగానే చేతిలోకి అసలు ఇలా పూర్వజన్మ పుణ్యం ఏమిటి, అసలు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేటువంటిది అనాలసిస్ చేయవచ్చు. మరి తర్వాత 3, 6, 9, 12 స్థానాలు కనుక తీసుకున్నట్లయితే అపోక్లిమ స్థానాలు అంటారు వీటిని. విచక్షణ, హేతుబుద్ధిని ఇవి సూచిస్తాయన్నమాట. హేతుబుద్ధిని సూచించే స్థానాలు ఏంటి? లగ్నాతో 3వ స్థానం, 1, 2, 3 ఇది 3వ స్థానం ఇది. ఆ తర్వాత 6వ స్థానము, ఆ తర్వాత 9, 9వ స్థానము, ఆ తర్వాత 12 వ్యయం. ఈ స్థానాలని చూసుకున్నట్లయితే ఇవి విచక్షణ జ్ఞానాన్ని అలానే హేతుబుద్ధిని కూడాను మనకి వివరిస్తాయి అన్నమాట. ఒక అనాలసిస్ చేసేటప్పుడు ఏ స్థానాలను చూసి మనం ఎలా అనాలసిస్ చేయాలి అనేటువంటి డీటెయిల్స్ అనమాట. లగ్నం నుంచే ఇక్కడ చూసుకున్నట్లయితే లగ్నాత్ 3వ స్థానం, లగ్నాత్ 6వ స్థానం, లగ్నాత్ 9వ స్థానం, లగ్నాత్ 12వ స్థానం. ఈ లగ్నం అనేటువంటిది మళ్ళీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి ఉంటుందన్నమాట. అది వేరియస్గా ఉంటుంది ఒక్కొక్కరికి. అందువల్లే మనుషులందరూ ఒక రకంగా ఉండరు అనమాట. యూనిక్గా ఉండేది ఎందుకు ఎవరి జాతకమైనా అంటే ఆ సమయంలో అక్కడ ఆ టైంలో పుట్టినప్పుడు ఆ లగ్న జాతకుడికి మాత్రమే ఇది వర్తిస్తుంది కాబట్టి ఇది యునిక్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది విశేషం. ఆ తర్వాత 6, 8, 12 స్థానములు మరుగు స్థానాలు, దుష్ట స్థానాలు అని చెప్తారు. సరే, ఒకసారి మనకి ఏదైనా ఒక గ్రహాలు పెద్దగా యోగించని గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే వాటిని యోగించవు అని అంటూ ఉంటారంటే లగ్నాత్ 6వ స్థానంలో, షష్టమంలో కానీ అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఈ 3 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు అసలు పెద్దగా యోగించవు అని అంటారన్నమాట. అంటే ఒక జాతకానికి కావాల్సినటువంటి యోగకారకమైనటువంటి గ్రహాలు కనుక 6, 8, 12 స్థానాల్లో పడిపోతే అయ్యో ఈ జాతకానికి యోగకారమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి 6, 8, 12 స్థానాలు, అంటే షష్ట, అష్టమ, 12 స్థానాలు వ్యయంలో పడిపోయాయే అని చెప్పేసి చెబుతూ ఉంటారు. కాబట్టి ఇవి దుష్ట స్థానాల కింద మనం పరిగణించవచ్చు. అలానే 3, 6, 12 స్థానాలు త్రిషడాయన స్థానాలు. ఇవి అధిపతులు శుభగ్రహాలే అయినా అశుభమే చేస్తాయి.
ఒకవేళ ఈ యొక్క అంటే ఇక్కడ 3వ స్థానం కూడా కలిసింది దీనికి 1 2 3 ఈ 3 స్థానాలు 3 6 ఆ తర్వాత 8 లేదు 12 అనమాట. ఈ స్థానాల్లో అధిపతులు ఒకవేళ శుభగ్రహాధిపతులు అయి ఉండొచ్చు, వాళ్ళు అక్కడ శుభగ్రహాలు అధిపతులుగా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితం మాత్రం దుష్ట స్థానాల్లో ఉండడం చేత వాళ్ళు వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఇస్తారు తప్పితే శుభ ఫలితాలు ఇస్తారు అని మాత్రం మనం అనాలిసిస్ చేయకూడదు. కాబట్టి ఇలా మంచి గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కప్పుడు దుష్ఫలితాలు వస్తుంటాయి, దానికి కారణం ఇదే అనమాట. ఆ తర్వాత 1 2 4 5 7 9 10 11 శుభస్థానాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే 1వ స్థానము మంచి స్థానం అని చెప్పుకుంటున్నారు లగ్నం కాబట్టి. తర్వాత 2వ స్థానం కూడా చాలా మంచిది అని చెప్తున్నారు. 3 లేదు 4వ స్థానం కూడా మంచిది, 5వ స్థానం కూడా మంచిది, 6 లేదు 7వ స్థానం కూడా మంచిది, ఆ తర్వాత 8 లేదు 9వ స్థానం మంచిది, ఆ తర్వాత 10 11 స్థానాలు మంచివి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి దుష్ట స్థానాలైనటువంటి 3 6 8 12 అవి తీసేస్తే ఒక లగ్నం నుంచి 1వ స్థానం 2వ స్థానం 4వ స్థానం 5 లగ్నాత్ సప్తమం లగ్నాత్ నవమం దశమం ఏకాదశం 11 ఈ స్థానాలు చాలా మంచివి అని చెప్పేసి మనం లగ్నం నుంచి ఇలా చూసుకుంటే ఇవి శుభస్థానాలు అని మనం ఇక్కడ గమనించుకోవచ్చు అనమాట. ఇక 2 7 11 స్థానాలు మారక స్థానాలు, అలానే 6 3 6 8 12 స్థానాలు పాపస్థానాలు. ఇందులో కొన్ని మారక స్థానాలని కొన్ని పాపస్థానాలని, సహజంగా అష్టమాన్ని కూడా మారక స్థానం అని చెప్తూ ఉంటారు. ఇలా కొన్ని మారక స్థానాలు ఉంటాయి, కొన్ని ఆయుష్కారకమైనటువంటి స్థానాలు ఉంటాయి. ఈ యొక్క లగ్నాలకు సంబంధించినటువంటి వాటి భావాలు వాటి యొక్క విశేషాలు మీకు చెప్పినప్పుడు అవి క్లియర్గా మీకు అర్థమవుతాయి అన్నమాట. అప్పుడు ఇంకా ఇన్డెప్త్గా వీటి గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే పైన అంటే రఫ్గా మనకు తెలుసుకోవడానికి ఇవి శుభస్థానాలు. మళ్ళీ రీక్యాప్ చిన్నగా 1 2 తర్వాత 4 5 7 తర్వాత 9 10 11 స్థానాలు మంచివి. అలానే 1 3 6 8 12 స్థానాలు మంచివి కాదు. 3 6 8 12 స్థానాలు మంచివి కాదు. ఇది మొత్తానికి ఏ స్థానాలు మంచివి ఏ స్థానాలు అనేటువంటివి మనకి శుభ అశుభ స్థానాలు లగ్నం నుంచి. ఇది గుర్తుపెట్టుకోండి, లగ్నం నుంచి ఇవి ఎప్పుడూ ఒకటే రకంగా ఈ గ్రహం ఇక్కడ ఉంటే అది పాపగ్రహమనో లేకపోతే దుష్టస్థానమనో చెప్పట్లేదు, కేవలం లగ్నం నుంచి చూడాల్సినటువంటి స్థానాలు అని మనం చెప్పుకోవడం జరిగింది. సహజంగా వీడియో చూసేటువంటి వాళ్ళకి ఒక లైకో ఒక కామెంటో ఒక సబ్స్క్రైబో చేస్తే మీకు పోయేది ఏముండదు, అది ఉచితంగా మీకు వస్తుంది. కానీ మాకు మాత్రం కొండంత ధైర్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది. మన వీడియోస్ని బాగా ఆదరిస్తున్నారని, అలానే మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు అన్నటువంటిది కూడా కింద కామెంట్ చేయండి. సో దట్ మన వీడియో ఎంతవరకు రీచ్ అయింది అన్నటువంటి విషయం కూడా నాకు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్లన్నింటినీ కూడాను మీరు మిస్ అవ్వకుండా ఒకదాని తర్వాత ఒకటి చూస్తేనే పూర్తి నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. సామాన్యుడు కూడా జాతకాన్ని అర్థం చేసుకోవాలి. ఈ యొక్క అపూర్వమైనటువంటి జ్యోతిష శాస్త్ర విజ్ఞానం అందరికీ కలగాలనేటువంటి ప్రయత్నంలోనే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది, ఎటువంటి లాభాపేక్షణ లేకుండా. కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు పూర్తిగా చూడండి. అలానే మీకు తోచినటువంటిది నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని, ఏది నచ్చినా నచ్చకపోయినా కింద కామెంట్ చేసి మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు.